అరే ఏడున్నారా? ఇగో మనం అరికెడున్నా రారే. సరే అరే ప్రసాద్ నేను చూస్తేనే నాకు లేతందిరా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏంటిదిరా ఇప్పుడు లేతందిరా? ఎందుకురా ఎప్పుడు చూసినా అది పట్టుకొని తిరుగుతానేవరా? ఏంటి బ్రో అంత మాట నేనేంద్రా వాంది పట్టుకొని తిరిగేది? అయినా నాకు తెలుసురా నువ్వు అది ఎందుకు పట్టుకొని తిరుగుతున్నావో. అరే నేను వాంది పట్టుకొని తిరిగేదేదిరా? అరే నాకు తెలుసురా నీ చిన్నగా ఉంటది అది పెద్దగా ఉంటది అందుకే అది పట్టుకొని తిరుగుతున్నావురా. అరే వాంది పెద్దదేంది నాది చిన్నదేంది అది ఏంటిదిరా? అరే నీ డబ్బా ఫోన్ చిన్నగా ఉంది కారా అది ఆండ్రాయిడ్ ఫోన్ గా పెద్దగా ఉంది అందుకే అది పట్టుకొని తిరుగుతున్నావు నాకు తెలుసురా. ఐ థింక్ వాటో వాట్ ఓరు వారి ఈ మాటలు ఎవడని ఉంటే ఇచ్చేది పోతుంది ఏం మాట్లాడుతున్నారా? అరే ఉండదు కదా నేను చెప్పింది మందులకు పోయి అందాం పారా ఏమంటారు ఇందాం. ఏ సార్ ఆపరా దీన్ని పట్టుకొని మందులకు పోతే మానం పోతుంది నీదే ఉన్నదిరా తెయ్యడానికి ఇత్తడేలింగ. అరే ఇక నీకే తయారు సాత్రాలు పతివా తింటావు పామత్తనాడ దూలం మీద ఉన్నట్టు దునికి చంపిండట. ఆపరా నీ పత్తితి మాటలు. పత్తితి కాకపోతే ఏం చేసినా నేను? ఏ పోనీరా మొత్తం అంతా అర్థం అంతా చేస్తావు. సరే గాని ఫోన్ చేసి ఎందుకు రమ్మనో చెప్పు. అరే బాగా రోజులు అవుతుందిరా దావత్ చేసుకోగా చేసుకుందాం రమ్మన్నా పోదాం పారా. నువ్వు అదేరా దావత్ చేసుకోక చాలా రోజులు అవుతుంది పోయి చేసుకుందాం పా. అరే నేను పోయి మంది తీసుకొస్తా నువ్వు సత్యసావు గారి దుకాణంలోకి పోయి నోట్లకి ఏమైనా తీసుకొని రారా. సరే తెత్తగాని పైసలు ఆగలేవు ఇయ్యి. అరే వెనుకడికి నీలాంటోడే పాపాన్ని పాత పట్టిస్తున్నట మూరేసి కొలుచుకున్నాడట. మందు తెత్తా పరారేమైనా తీరా అంటే నువ్వు పైసలు లేవని వాటి. అమ్మ తోడు నిజంగా నా దగ్గర పైసలు లేవురా. అరే నా పేరు చెప్పి తెప్పురా. నీ పేరు చెప్తే తెలియదంటే అరే నీ లొల్లి పాట రాగురా పైసలు ఎత్త పారి. సరే సరే పారా. సేటు ఓ సేటు ఉన్నావానే? ఉన్నా కానీ ఏం కాదు. 2 మూందాల పొట్లాలు 2 కార పొట్లాలి. ఇంకేం కావాలి? సేడు మీ దగ్గర ఉన్న స్పెషల్ కూల్ డ్రింక్ ఉంటే ఒకటి దుబ్బు బాగా అవుతుంది. ఉన్నది మంచిదే ఉన్నది. 7up దాని స్పెషల్ ఉందా మంచిగా ఉంటుందా? ఇగో ఈ 7up తాగితే 7 బేవులు వస్తాయి. సేడు మంచిగా ఉంటాడు తప్పకుండా 7 బేవులు వస్తాయి తాగితే. అరే తప్పకుండా వస్తాయి రాకపోతే పైసలు గట్లయితే చెప్పని సేటు తాగుతా దూపైతా ఇస్తా ఇక తీసుకో. ఏ సేటు ఏందా 6 బేగులు వచ్చినాయి పైసలు ఇయ్యా. గిసొంటోళ్ళు మోపైతారానే నేను లెక్క పెట్టుకున్నా. పైనుంచి 6 వచ్చినాయి కింది నుంచి 1 వచ్చింది మొత్తం 7 వచ్చినాయి. అవు సేటు కిందికి 1 వచ్చింది. నాకు తెలియదు రావా ఎన్ని ఇస్తాము. అరే గ్లాస్ పెట్టుకోరా. కాదురా నువ్వు మొన్న పోసినప్పుడే ఎక్కువ పోసినావు అంత ఆగమాగం చేసినావు. కొంచెం మొత్తం ఆగు నీళ్ళు కలుపుకోవద్దారా నీ మొత్తం పోసిందే పోయేవాటివి. కొద్ది తాగురు. డైరెక్ట్ తాగద్దు ఒక బొట్టు నీళ్ళు పోసుకో. మొన్నట్లకే చేస్తే మాత్రం ఘోరం అయితే ఏమరా తీసుకుంటాను రా తీసుకో. అరే గడిపోసి వచ్చింది ఆగురా. నోట్లేసుకో. మీరే నీళ్ళు పోసుకుని తాగుతారా నేను కూడా తాగుతా. అరే మంద అయిపోయిందారా? అయిపోతాదంట ఒత్తడ పోసిండు మళ్ళా మంద అయిపోయిందంట. అరే ఎట్రా
అరే మొత్తానండి అవతలకు ఎత్త తీరాదురా నువ్వు మా ఆయన కొంచెం పడతావు అరే తాగి ఇప్పుడే గ్యాసులు బయట వారేసినాం మళ్ళీ ఏం తెచ్చినవురా మానవ లేక మనందుకు తెచ్చావురా ఇంటి వాద్రా నడుచుకుంటా నీదన్నా పోతారా నేనే తెచ్చి తారాదురా సరేరా సరే రానేమా ఇక నేను పోయి సరేరా పోద్దాం ఎందుకు అరే తాగుదాంరా అరే దుకాణం కాడికి పోయి పొట్టాలు తీసుకున్నాక దూపది స్పెషల్ డ్రింక్ అనరా తాగినాక పైనుంచి 7 బేవులు తీసాడు అదే నేను కిందికి వెళ్ళి ఎన్ని బేవులు తీస్తానో నాకే తెలియదురా అరే ప్రసాద్గా మాటలు మాట్లాడు కాదురా చేసి చూపిరా అరే నా గురించి నీకు తెలియదురా నేను ఒక్కసారి సురువు చేసిననుకో పైన నీ తాత దిగి వచ్చిన ఆపేటోని కాదు అరే నీ పనితనం మీద సురు అయినా చూద్దాం అరే సురువు చేస్తాను లెక్క పెట్టుకోరి బిడ్డ ఎటు వారిపోవద్దు ఇక్కడ ఉండాలి ఏయ్ ముక్కు మోసి కాదు తిరువురు మాత్రం ఆపురా అరే ప్రసాద్గా పగ్గ మాట్లాడుతూ కదరా పట్టువని 10,000 పట్టు అని 10,000 అంటావరా నా ప్రతాపం చూస్తావు రాట్లేదే ఎక్కడో కొడుతుంది సీనా ఏమైందిరా ఆగలేదు మొత్తం లాగల పడ్డది కాదురా అరే ప్రసాద్ ఎంత పని చేసినావురా కప్పు వాసన వస్తుంది గడికి కట్టుకోపో బోయట నీళ్ళున్నాయి అంతేనా ఆ బోయల కాడికి పోయి కట్టుకున్నా అరే పేనట్టు కాదు ఇంటికి రా ఆ తాగినాం గ్లాసులు వారేసినాం ఇక మళ్ళీ ఇంటికి వెనక తాగుదాం బాటిల్ సరే అవురా ఇంటికి వద్దా సరే సరే అరే ఇది పట్టుకోరా గ్లాసులు అట్టిగా వారేసుకున్నారా ఇంటికి వెనక మళ్ళీ తీసుకున్నాం నేను కంపు పాడుపడా తలుపు తలుపు మళ్ళీ తాగొచ్చినవా తాగొచ్చిన నీ ఆట చెప్తా అబ్బా నాతోటి ఇప్పుడు ఏ ఆట కాదు అయితే ఇప్పుడు ఏందే సోపతి గారితో మంచిగా తాగొచ్చి సోయి లేకుండా వంటవా సప్పుడేక వన్నానని చెంపబండి కొట్టినా నువ్వు అరే అరే ఏంద్రా మంచి కడపాడి ఎత్తుగారా అరే నా కడుపు అంతా నొత్తందిరా కడుపులంతా గడబడి అవుతుంది ఉరుగులు ఉరుగుతున్నాయి మెరుపులు మెరుతున్నాయి అబ్బా కడుపు అంతా ఉప్పి పాడైతుందిరా ఏ సపరేగా అనుకోరా అరే నేను ఉన్నది కావాల్సిరా నీకు నా బాధ నీకేం తెలుస్తుందిరా దవాఖాన పోదాం పార్రా
కడుపంత నొచ్చి పాడైతుంది. అరే లేరా ఇది గింతగానే ముత్తుకుంటే ముద్దులు ఎక్కువన్నావురా అలా అనేది వినబడతలేదారా దవాఖానికి పోయి తప్ప వినబడితే ఏం చేయమంటావురా? ఏం చేయమంటావు ఇంకా దవాఖాన తీసుకోపంప కారు తీపున్నాడు. ఇంతగానం మొత్తుకుంటా ఏం చేయాలి అడుగుతారా? పాప పాడుకోను పాడరా అరే పారా అరే ఇటు పట్టరా పేషెంట్ వచ్చిండు. అవునా? బస్ ఎక్కొచ్చిందా బండి ఎక్కొచ్చిందా? కార్ ఎక్కొచ్చింది సార్. కారు ఎక్కొచ్చిర్రా? అయితే మనకు కాసులే కాసులు. మీ సార్ ఏంది రోగం ఎట్లా వచ్చిందని అడుగుతారు అనుకుంటే మీరు ఎట్లా వచ్చిరని అడుగుతాడు. మా సార్ అట్లే మాట్లాడతాడు కానీ ఆ బాధ మీద అనుకోబెట్టుర్రి. నువ్వు అనుకోబెట్టుర్రి. ఏమైందా బాబు చెప్పు. ఆయనకి కడపం పుగ్గింది సార్, గ్యాస్ ట్రబుల్. అరే నువ్వు ఎప్పుడు ఏందా ఆయనకు నోరు లేదా? డాక్టర్ డాక్టర్ అరే నేనే డాక్టర్ను, ఏంటిదో చెప్పు. డాక్టర్ జాగ్రత్త డాక్టర్. గా జాగ్రత్త అన్నా తెలియదా? నువ్వేంది నాకు చెప్పేది? నువ్వు చక్కబట్టే ఇది ఎందుకు ఇంత ఉబ్బింది? సార్ పోతాకు సారు సార్ పోతాకు సారు కొంచెం కాడ తిరుగు. నువ్వు నీకేం ప్రాబ్లం అయితే సారు? మా చూసినా తిరుగు తిరుగు. మాకు పేషెంట్ ఉన్నారు బయట. బాబు ఏంది? మా డాక్టర్ ఇంకో డాక్టర్ దగ్గర తీసుకోవాలి. అరే ఏం సాయంత్రం అంతా బోరు కొడుతుంది. ఇక్కడ పోదామా? పోదాం రా. సెలవు అనుకుందాం అంటే ఇక కొనుకొచ్చుకుందామా పోయి. అరే సంపద గారు అంటే ఏంటో టైం అవుతుంది. మరి చేపలు తీసినట్టా? తీయరా రా 10 దాటింది ఇప్పుడు. పోదా మరి? పోంపా. అగో పూరత్తం చూడు. అగో రజని నువ్వేనా? నేను ఏర్పాటు చేస్తాను అయితంగానే గిజెట్ పోతాను. అబ్బా మొన్న కళ్ళకొచ్చింది గీపోరే. కరీంనగర్ పోతన్నా, మార్కెట్లకి కొత్త ఫోన్ వచ్చిందట, కొనుక్కుందామని పోతన్నా. అవునా? మేము కూడా మార్కెట్లకే పోతాను. నువ్వు అత్తవా మాతోనే? గీనేంది అంత గట్ల బీరిపోయి సుత్తాడు బిత్రల లెక్క? ఏం లేదు డొల్లా. వీడు నా దోస్తు గారు ఏ పోరి కొత్త కనబడ్డా గట్టిగా చూస్తాడు. ఏంది ఏ పోరి కొత్త కనబడ్డా గట్టినే చూస్తాడా? చిచి గట్ట కాదు, ఏ పోను కొత్త కనబడ్డా గట్ట చూస్తాడు అంటున్నా కదరా. ఆయన సూపు ఫోన్ చూస్తున్నట్లేదు, నన్ను చూస్తున్నట్టే ఉంది. నువ్వు అనుకున్నట్టు ఏం కాదు, మావుడు చాలా మంచోడు తెలుసా. ఏ ఆపరా, నేను ఫోన్ నేను చూస్తాను రా. అప్పటి నుంచి లావనే చూడబట్టి లవ్ చేస్తాం అడుగురా. అరే ఇప్పుడే చూసి ఇప్పుడే లవ్వా? ఆమె గురించి నీకు తెలియదురా. దాని గురించి ఏందిరా నాకు తెలిసేది, నా గురించి దానికి తెలియదు. లవ్ చేస్తాను చెప్పు అనరా. ఏంటిది ప్రసాద్ చెప్పు చెప్పు అని మాట్లాడతాడు? చెప్పు తెగుద్దని చెప్పు. పర్లేదురా కుట్టిద్దామని చెప్పు. నిజంగానే చెప్తున్నా, చెప్పు తెగుద్దని అంటన్నా. అరే అంత పాత అయితే కొత్తది కొనిద్దామని చెప్పురా. ఏమంటావు? లేచిపోదామా? చెప్పు తెగుద్ది అంటన్నా. తీయన్నా చెప్పు. అరే ప్రసాద్ నా హృదయం అన్న దేవాలయం అనుకుంటారా? చెప్పులు వేసుకొని రమ్మనరా. ఏయ్ నా గురించి నీకు తెలియదు, నిజంగానే చెప్పు తిట్ట మరి. అరే ప్రసాద్ ఈ చెప్పులు లేదురా, చెప్పు తెగితే చేతిలో పట్టుకొని రమ్మనరా, దారిలో కుట్టిద్దాం. చిచి ప్రసాద్ మీ సంగతి ఇప్పుడు కాదు, తర్వాత చెప్తా. ఏది ఏమైనా నీకు నోటుతో బాగుండదురా. అది వాళ్ళ అన్నయ్య చెప్పించి ఇయ్యరమయ్య కొట్టింది కావచ్చు. ఇయ్యాల మన పని అయిపోయినట్టే. అరే ప్రసాద్ మన పని కాదురా, నా పని అయిపోయినట్టేరా. అరే నువ్వు ఊకే ప్రసాదు ప్రసాదు అనకురా, నా పేరు ప్రసాదు అట్లా చెప్పు. అరే నా పక్క పొంటే ఉండి పరాయం లెక్క మాట్లాడితే నేను గట్టనే వెళ్తారా ప్రసాదు. అరే ఎంతైనా సూపే వేర్రా.
ఒకసారి నీ ఫోన్ ఇవా ఇగోరా తీసుకో. డోర్ వేసుకోరా. సరే. ఊరిని ఫోన్ మాట్లాడుకుంటా మా ఇల్లు అనుకుని పక్కింటికి వచ్చిన. అయ్యో నేను ఫోన్ చూసుకుంటా మా అన్న అనుకుని పక్కింటి ఆయనకు చాయ్ ఇచ్చింది. నేను చాయ్ ఇచ్చింది నీకా? నీ చాయ్ తాగింది నేనే. నీకు లగ్గమైందా? కాలే. మరి నీకు? నాకు కూడా కాలే. అన్నం తిన్నావా? తిన్నా. నువ్వు తిన్నావా? నేను కూడా తిన్నా. అయిదంగాని నీ ఫోన్ నెంబర్ ఇస్తావా? ఇస్తా. అయితే చెప్పు. తీసుకో. 8790950298. అబ్బా నీ లెక్కనే నీ ఫోన్ కూడా మంచిగా ఉన్నది. ఇక నేను ఇంటికి వెనక ఫోన్ చేస్తా. ఫోన్ నీ దగ్గరనే పెట్టుకో. సరేనా? సరే. బాయ్. బాయ్. అరే ఏడు రా వీడి ఇంకా అతడు ఉండమని ఇక్కడ. ప్రసాద్ బొరుని దీని గురించి మర్చిపోక ముందే ఇదే ఎదురుగా వచ్చింది కదా. ఇగో ప్రసాద్ డైరెక్ట్ పాయింట్ కద్దాం. అప్పుడు నీతో కలిసి మాట్లాడింది చూడు, వాళ్ళ ఇల్లు ఎక్కడా? వాళ్ళ నాకు తెలియదు. తెలియదు. ఏయ్ కథలు పడకు, ఆయన నీ ఫ్రెండే. నీకు తెలియకపోవడింది చెప్పు. చెప్తా. ఇగో ఇట్లా పోయి గట్లా మూలమలగానే రెండో ఇల్లు వాందే చెప్పనవు. లేకపోతే బుత్తంత భూవదిని అవతల పడ్డాయంటే ఆకలే దగ్గర రాడు మళ్ళా. అబ్బా అంత పెద్ద నౌకరి ఎత్తాడా మీ ఫ్రెండ్? ఏమనుకుంటున్నావు మరి? అగో మాటలలో వాడేస్తాను కదా. మేము పోతాను, మాకు కొంచెం పని ఉంది, మీరు మాట్లాడుకోరు. అరే పారా. ఓ పిల్లగా ఎటు పోతావు? నీకోసం వేస్తానా, నీకు ముచ్చట చెప్దామని. ఏం ముచ్చట? నువ్వేమనుకోవద్దు మరి నేను చెప్పే ముచ్చట చెప్తే. ఏమనుకోను కానీ చెప్పు. నువ్వు గన్నిసారా చెప్పు దిగుద్దన్నా కూడా నేను నీకోసం వేస్తానంటన్నా. నీకు అర్థమైతలేదా కొద్దిగానన్నా? నేను కూడా నిన్ను గన్ని మాటలన్నా కూడా మళ్ళీ నీకోసమే వచ్చిన అంటే నీకు కూడా అర్థమైతలేదా? అయ్యో గవన్ని కాదు కానీ నువ్వంటే నాకు ఇష్టం. అయ్యో నువ్వంటే ఇష్టం కాబట్టి నీకోసం ఇంత దూరం వచ్చిన. ఈ మాట కోసం ఎప్పటి సందో ఎదురు చూస్తాను. ఆగో మనం మాట్లాడుకునేది మీ ఫ్రెండ్ ప్రసాద్ వింటాడు, ఏం కాదా? ఏం కాదు, ఆని కూడా లవర్ ఉన్నది. రేపు విలువిచ్చి మాట్లాడదామని చెప్తాను నేను కూడా. పిలువు మరి. అరే ఏదా రారా. అరే నీ గురించి నాకు మొత్తం తెలుసురా. అరే ఏంటిదిరా? అరే నీకు లవర్ ఉన్న విషయం తెలుసురా. అయ్యో ఏం కాదు కానీ రేపు పొద్దుగాల ఈడికే తీసుకొని రారా, మాట్లాడుకుందాం. అట్లనా? సరే. నువ్వు మీలో వస్తుండ్రా, మేమిద్దరం వస్తాం, వచ్చి ఇక్కడ మాట్లాడుకుందాం. సరేనా? సరే. సరే రా. నువ్వు కూడా చెప్పకు మా ముచ్చట. చెప్ప. అరే నువ్వు ఎంతైనా గ్రేట్ రా. ఏంటిదిరా? అది వాడిలో ఉందని వాడికే తెలియదు, వాడిలో ఉందని గుర్తించింది మాత్రం నువ్వేరా. ఏంటిదిరా అది? అదేరా. అరే వీడు అప్పుడప్పుడు అంటాడు ఎవరిలో లేనిది నీలో ఏదో ఉందని, కానీ నేను నమ్మలే. అది అందరిలోనూ ఉందని. ఉంటది. ఎందుకుంటదిరా? అందరిలోనూ ఉంటది. ఏంటిదిరా అది? అదేరా.
కానీ అది లోపల ఉంటది. దాన్ని బయటకు తీసి అందరికి చూపించాలే. అది ఒకవేళ లేకపోతే ఉన్న వాళ్ళతో స్నేహం చేసి దాన్ని పెంచుకోవాలి. పెంచుకుంటే సరిపోదు, దాన్ని సరైన సమయంలో ఉపయోగించుకోవాలి. అరే ఏంటిదిరా వీడు గుర్తించింది? ఏది ఉపయోగించుకోవాలి, ఏది పెంచుకోవాలి? అరే వీడు నీ గురించి మొత్తం చెప్పిండ్రా, నాకు అంత తెలుసు నీ గురించి. ఏం చెప్పిండ్రా దేవుడా? అరే అదంటే ఏంటిదో కాదురా, అది ఈ అమ్మాయి మీద ఉన్న ప్రేమరా ఆడు గుర్తించింది. ఆ ప్రేమను పెంచి పెద్దదిగా చేసి ఈ పెళ్లి దాకా తీసుకొచ్చిండ్రా వీడు. అవునారా? అయితే కానీ మామని కట్ట కలకలు ఏమిస్తారు? ఏమిస్తారు? ఆయనది చిన్నది కదా అదే ఫోన్ చిన్నది కదా. ఈ రోజుల్లో అనుకూలంగా 5G ఫోన్ కొనిస్తారు. దానికి సరిపడా సంవత్సరం బ్యాలెన్స్ వేయిస్తారు. ఇంకా పాటలు వినడానికి ఇయర్ ఫోన్స్ కొనిస్తారు. ఒకవేళ ఛార్జింగ్ అయిపోతే పవర్ బ్యాంక్ కూడా కొనిస్తారు. ఇంకేం కావాలి? అట్లయితే చైనా ఫోన్ లెక్కున్నా నిన్ను ఐఫోన్ లెక్క కళ్ళలో పెట్టుకొని చూసుకుంటా. అయితే కానీ నువ్వేమిస్తావు? నాది కూడా సేమ్ టు సేమ్ డైలాగ్. అవునా?